భారతదేశం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. కానీ ఈ గొప్ప దేశం నేడు ఒక చీకటి వాస్తవంతో పోరాడుతోంది. అది మహిళలపై అత్యాచారాలు. మాతృదేవోభవ అని స్త్రీని పూజించే సంస్కృతిలో నేడు ఆమె భయం, అవమానం, హింసకు గురవుతుంది. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఎక్కడో ఒక మహిళ లైంగిక దాడికి గురవుతుంది. ఈ నేరాలు కేవలం శారీరక హింస మాత్రమే కాదు. అది మానసిక క్షోభను, సామాజిక అవమానాన్ని, జీవితాంతం వెంటాడే గాయాలను మిగులుస్తున్నాయి. ఈ నేరాలు కేవలం కొన్ని వ్యక్తుల చర్యలు మాత్రమే కాదు. ఇది మన సమాజంలో పాతుకుపోయిన అసమానతలు, వివక్ష, నిర్లక్ష్యం యొక్క ప్రతిబింబం. పురుషాధిక్య సమాజం, స్త్రీలను కేవలం వస్తువులుగా చూడటం, చట్టాల అమలులో లోపాలు, పోలీసుల నిర్లక్ష్యం, విద్య మరియు అవగాహన లేకపోవడం ఇవన్నీ ఈ నేరాలకు కారణమవుతున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదికలు ఈ భయంకరమైన వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ నేరాలలో అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం గణాంకాల కథ మాత్రమే కాదు. ఇది మన సోదరీమణులు, కుమార్తెలు, తల్లులు భద్రతకు సంబంధించిన విషయం. మహిళల భద్రత అనేది ఒక్కో రాష్ట్రంలో చట్టాల అమలు, పోలీసు స్పందన, సామాజిక అవగాహన, మహిళలకు అందించే రక్షణ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు అత్యాచార కేసుల్లో అత్యధిక సంఖ్యలో నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. నివేదికల ఆధారంగా భారతదేశంలో అత్యధిక అత్యాచారాల కేసులు నమోదైన 10 రాష్ట్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. టాప్ 10. ఒడిషా. ఈ రాష్ట్రంలో 2022లో 1052 అత్యాచార కేసులు నమోదయ్యాయి. పోలీసుల చర్యలు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు అమలు చేయాలని, ఒడిషాలో చట్టాల అమలు సరైన విధంగా లేకపోవడం, బాధితులకు తక్షణ న్యాయం అందడం ఆలస్యం కావడం వంటి ప్రధాన సమస్యల వల్ల ఇంకా నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. 9. అస్సాం. 2022లో 1163 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పేద మహిళలు, పని చేసుకునే మహిళలపై ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. 8. కేరళ. అత్యాచారాల కేసుల సంఖ్య 1178గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో నేరాల సంఖ్య పెరుగుతోంది. కేరళ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. 7. హర్యానా. 2022లో 1253 అత్యాచార కేసులు నమోదయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో నేరాల సంఖ్య అధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో అత్యాచారాలే కాకుండా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. 6. జార్ఖండ్. 2022లో 1356 అత్యాచార కేసులు నమోదయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో మహిళలపై నేరాలు అధికం. 5. ఛత్తీస్గఢ్. అత్యాచారాల కేసుల విషయంలో 5వ స్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికం. 4. మహారాష్ట్ర. దేశంలో అత్యధిక పారిశ్రామిక అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి. 2022లో 2061 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ముంబై, పూణే, నాగ్పూర్ నగరాల్లో మహిళలపై నేరాల సంఖ్య అధికంగా ఉంది. 3. మధ్యప్రదేశ్. గతంలో అత్యధిక అత్యాచారాల కేసులు నమోదైన రాష్ట్రంగా ఉండేది. 2022లో 2339 కేసెస్ నమోదయ్యాయి. భోపాల్, ఇందోర్, గ్వాలియర్ ప్రధాన హాట్స్పాట్లుగా మారాయి. 2. ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. 2022లో 2845 అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్ వంటి నగరాల్లో కేసులు అధికంగా ఉన్నాయి. బాధితులకు న్యాయం జరగడం ఆలస్యం వలన పోలీసుల చర్యలపై విమర్శలు కూడా వస్తున్నాయి. టాప్ 1. రాజస్థాన్. దేశంలో అత్యధిక అత్యాచారాల కేసులు నమోదైన రాష్ట్రం ఇది. 2022లో 6337 అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. జైపూర్, జోధ్పూర్, కోటా వంటి నగరాల్లో అత్యధికంగా నమోదైన కేసులు. వినూత్న నేర నివారణ చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాజస్థాన్లో పోలీసుల లెక్కల ప్రకారం ప్రతిరోజు సుమారు 17 అత్యాచారాల కేసెస్ నమోదవుతున్నాయి. ఇది మహిళల భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు వలసలు, పట్టణాల్లో ఒంటరిగా మహిళలు ఉండడం, దీనివలన నేరాల సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా లైంగిక వేధింపులు, మార్ఫింగ్, బ్లాక్మెయిలింగ్, మహిళలను కించపరిచే సినిమాలు, సీరియల్స్ చూపించడం, హింసను ప్రోత్సహించే సినిమాలు సమాజంపై చెడు ప్రభావం పడుతుంది. నేరాలను అరికట్టడంలో పోలీసుల నిర్లక్ష్యం, బాధితుల పట్ల నిర్లక్ష్య ధోరణి, సమయానికి స్పందించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, నిరాశ, నిస్పృహ నేరాలకు ప్రోత్సహిస్తున్నాయి, నేరాలకు దారితీస్తున్నాయి.
అత్యాచారాల నివారణకు సరైన చర్యలు చేపట్టాలి. చట్టాలు కఠినంగా అమలు చేయాలి. నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. బాధితులకు న్యాయ సహాయం, మానసిక మద్దతు అందించాలి. పునరావాస కేంద్రాల ఏర్పాటు, బాధితుల సమాచారం గోప్యంగా ఉంచాలి. మహిళా హక్కుల కోసం ఎన్జిఓలు కృషి చేయాలి. బాధితులకు సహాయం అందించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.